ఎన్ని రోజులు షూటింగ్ ఉంది? ఆల్మోస్ట్ 55 డేస్ నేనైతే చేసిన పర్సనల్ గా. ఎందుకంటే ఫైట్స్ అన్నప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ సింగిల్ టేక్ షాట్స్. ప్రతి ఒక్క షాట్ కట్ బై కట్ అని తీసుకోలేదు. ఇప్పుడు ఓకే హీరో లుక్ చూసిన వెంటనే బాడీ డబుల్ వచ్చి స్టంట్ చేస్తారు, మళ్ళీ హీరో ఫేస్ చూపిస్తారు అన్నట్టు కాదు. హీరోనే మొత్తం షాట్ చేయాలి, ఫ్రమ్ హిజ్ రియాక్షన్ టు ద స్టంట్. సో వాళ్ళు చేస్తున్నప్పుడు మనము కూడా చేయాలని వచ్చింది. సో ప్రతి ఒక్క షాట్, మనం చూస్తున్న షాట్ ఏముందో పుష్ప 2 ఈ 2 ఫైట్స్లో, జాత్ర అండ్ ప్రీ క్లైమాక్స్ ఫైట్లో, ఇవన్నీ మనమే చేసాము. అండ్ ఆల్ థ్యాంక్స్ టు నవకాంత్ మాస్టర్ అండ్ ద ఫైటర్స్ ఎవరెవరు అక్కడ ఉన్నారో. సో చాలా బాగానే మమ్మల్ని ప్రిపేర్ చేశారు, రెడీ చేశారు, అక్కడ చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు. సో దానివల్ల ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ డూయింగ్ ఆల్ దిస్. వికట కవిలో కూడా చేశారు మీరు. సో ఆ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా అనిపించింది మీకు? ఆ డైరెక్టర్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ. ప్రదీప్ గారితో వర్క్ చేసేటప్పుడు నాకు ఒక కంఫర్ట్ లెవెల్ దొరికింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫస్ట్ డే నాకు క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఒక పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఆ పాజిటివ్ క్యారెక్టర్ అనేది నాకు చాలా పర్సనల్గా నచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క నెగటివ్ క్యారెక్టర్స్ మధ్యలో ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు. యాజ్ అన్ యాక్టర్ నన్ను స్టీరియో టైప్ చేయరు, వీడు నెగటివ్కే కరెక్ట్ అన్నట్టు. పాజిటివ్ కూడా చూసినప్పుడు వీడు అన్నీ చేయగలడు, వీడితో మనము బెస్ట్ పర్ఫార్మెన్సెస్ తీసుకోవచ్చు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో థ్యాంక్స్ టు దట్ ఫర్ వికట కవికి థ్యాంక్స్ చెప్పాలి. మీ వాయిస్ బేస్ చాలా బాగుంది. డబ్బింగ్ ట్రై చేశారా? ఖచ్చితంగా. నేను అన్ని తెలుగు ప్రాజెక్ట్స్కి, నేను చేసిన ప్రాజెక్ట్స్కి ఎన్ని డేస్ పట్టింది తెలుగు నేర్చుకోవడానికి? ఆల్మోస్ట్ ఒక 1.5 year పట్టిందండి. కంప్లీట్ నేర్చుకున్నాను అని చెప్పను, ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా నేర్చుకోవడానికి ఉంది. బట్ ఒక బేసిక్ కాన్వర్సేషన్ చేయాలంటే అది చేయొచ్చు. దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లమ్ ఫర్ మీ. అండ్ తెలుగు డబ్బింగ్ చేయాలి, ఒక క్యారెక్టర్కి ఆ సోల్ ఇవ్వాలంటే అది నేను చేసినప్పుడు ఆ క్యారెక్టర్కి సోల్ ఇవ్వచ్చు అనే ఒక రీజన్ కోసం లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా. ఇలానే తమిళ్ కూడా నేర్చుకున్నా నేను. హిందీ ముందు నుంచే వస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ ఐ బిలీవ్ ఇన్, సోల్ ఇవ్వడం ఆ క్యారెక్టర్కి అనేది. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏదో వెయిట్ చేస్తుంది మీకోసం, హీరోగా అడుగుతున్నారు అని చెప్పి మేము విన్నాము, కరెక్టా? హీరోగా ట్రై చేస్తున్నా యాజ్ అ లీడ్. తొందరగా ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అని వీఆర్ ట్రైంగ్ టు పిచ్ ఇన్ ద స్టోరీ యాజ్ వెల్. అన్నీ మంచిగా కుదిరిందంటే తెలుగులో దట్ విల్ బి మై ఫస్ట్ ప్రాజెక్ట్ యాజ్ అ లీడ్. అండ్ ప్రభాస్ గారితో ఫౌజీ క్యారెక్టర్, దాంట్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను నేను. అను రాఘవపుడి సార్ రీసెంట్గా కలిసి లుక్ టెస్ట్ అని చేశారు. వాళ్ళకి నచ్చింది, ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది, పాజిటివ్గా వెళ్దాం అన్నట్టు అన్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ టోటల్ చేంజ్. పాజిటివ్ క్యారెక్టర్లో వచ్చినప్పుడు ఎలా చూస్తారు. అండ్ RC16 బుచ్చిబాబు సార్, సుకుమార్ సార్ అందరూ ఒకే టీమ్ కాబట్టి నాకు కొంచెం అప్రోచ్ అవ్వడానికి ఈజీ అయింది. సో ఈ పుష్పలో వర్క్ చేస్తున్న చాలామంది బుచ్చిబాబు సార్తో కూడా వర్క్ చేస్తున్నారు యాజ్ రైటింగ్ డిపార్ట్మెంట్లో కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ. సో అక్కడ వాళ్ళు చూసిన పర్ఫార్మెన్సెస్ ఏముంది బుచ్చిబాబు సార్ కూడా చెప్పారు. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. అన్నీ కుదిరిందంటే హోప్ఫుల్లీ ఐ విల్ బి అ పార్ట్ ఆఫ్ RC16 యాజ్ వెల్. ఓకే, అసలు మూవీస్లోకి రాకముందు ఏమవుదాం అనుకున్నారు? ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఆర్మీకి వెళ్దామని అనుకున్నా. బికాజ్ మా ఊర్లో చాలామంది ఆర్మీకి వెళ్తారు. బేసికలీ కొడవ అనే ఒక ఇదేముందో, ఒక కమ్యూనిటీ ఏముందో, ఒక వారియర్ రేస్ అది అప్పటి నుంచే, లాంగ్ బ్యాక్ నుంచి. ఇప్పుడు మగధీరాలో మనము రామ్ చరణ్ సార్ది ఇది చూస్తాం కదా. సో ఇట్స్ అ వారియర్ రేస్ అన్నట్టు మనది కూడా ఒక వారియర్ రేస్. అలానే ద ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ ఎవరున్నారో మా ఊరు నుంచే వాళ్ళు కూడా. సో అలా ఆర్మీకి వెళ్దామనే ఒక థాట్లో నేను ఇనీషియల్గా అనుకున్నా. ఆ తర్వాత ఒక పాయింట్ వచ్చినప్పుడు ఓకే నాకు యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అని ఒక క్లారిటీ దొరికింది. అండ్ ఆర్మీ సంథింగ్, ఇట్స్ అ గ్రేట్ ప్రొఫెషన్, నో డౌట్. బట్ ఇక్కడ ప్యాషన్ ఉన్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయింది అటు సైడు వెళ్ళడానికి. అండ్ ఆ టైం నుంచి కొంచెం బ్రేక్ తీసుకుని మాస్టర్స్ చేసుకొని తర్వాత నేను ఇక్కడ ఇండస్ట్రీకి రాలేదు. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా ఇండస్ట్రీలో వర్క్ చేసి? ఇండస్ట్రీలో అయితే ఎవరు లేరండి, అందరూ ఆర్మీలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్యామిలీలో. బట్ నోబడీ ఫ్రమ్ ద ఇండస్ట్రీ.